బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. అసెంబ్లీలో తెలుగుదేశం పక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలన్నారు. అనంతరం ఎన్డీఏ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఎన్డీఏ నేతలు మద్దతు తెలుపనున్నారు. ఆ తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరనున్నారు. రేపు విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. అసెంబ్లీలో తెలుగుదేశం పక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అనంతరం ఎన్డీఏ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఎన్డీఏ నేతలు మద్దతు తెలుపనున్నారు. ఆ తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు విజయవాడ నుంచి లైవ్ ద్వారా. కాంతి. రాజేంద్ర, ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయం తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకి సంబంధించినటువంటి సన్నాహాలు, ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు కూటమి నాయకుల సమావేశం రేపు ఉదయం విజయవాడలో జరగబోతా ఉంది. శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకునే ప్రక్రియ రేపు ఉంటుంది. శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఆ ఎన్నుకున్న విషయాన్ని గవర్నర్కి చేరవేస్తారు. గవర్నర్కి చేరవేసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయంలో గవర్నర్ చంద్రబాబుకి ఆహ్వానం పలుకుతారు. చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమానికి ఎల్లుండ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించబడుతుంది. అయితే కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపికైన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు అంతా కూడా రేపు టీడీఎల్పీ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి అలాగే గెలుపుకి కృషి చేసినటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్తో పాటుగా బీజేపీ పెద్దలు ఈ సమావేశంలో పాల్గొంటారు. సమావేశం అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకునే కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు ఏ కన్వెన్షన్లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతోంది. మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమం సాగుతుంది. సాయంత్రం గవర్నర్ని కలిసిన తర్వాత ఎల్లుండి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అలాగే చంద్రబాబు నాయుడు చేత గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఎల్లుండి సాయంత్రం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్తారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా టీడీఎల్పీ సమావేశం అయితే ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో గెలుపొందినటువంటి కూటమి ఎమ్మెల్యేలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. రాజేంద్ర, మరోపక్క రేపు ఎలాగో ఎన్డీఏ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేలు అందరూ రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రేపు ఏమైనా డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుందా? మంత్రివర్గ కూర్పుకి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచే కసరత్తు ప్రారంభించారు. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా బీజేపీ నాయకులతో కలిసి ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో కొంత అక్కడ డిస్కస్ చేసినట్లుగా మనకున్న సమాచారం మేర తెలుస్తోంది. ఇక ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు అమరావతికి చేరుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న తర్వాత టీడీపీలోని ముఖ్య నాయకులతోటి ఈ రోజు భేటీ అయ్యారు. అయితే దాంతో పాటుగా ఏదైతే కొత్తగా వచ్చినటువంటి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు కూడా అవకాశం కల్పించాలి, అలాగే సామాజిక సమీకరణాలు, అలాగే టీడీపీలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఎవరున్నారు, ఇవన్నింటినీ కూడా విషయమై టీడీపీ నాయకులతో కూడా సమావేశమయ్యారు. ఇక రేపు పవన్ కళ్యాణ్తో మరొకసారి సమావేశం అవుతారు. రేపు ఈ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత టీడీఎల్పీ మీటింగ్ అనంతరం కూడా మరొక మారు మీటింగ్ ఉంటుంది అని చెప్పి జనసేన తరపు నుంచి మనకున్న సమాచారం మేర తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు సమావేశం అనంతరం ఏదైతే ప్రమాణ స్వీకారం సంబంధించి అలాగే మంత్రివర్గంలో ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుంది, మరొక వైపు పవన్ కళ్యాణ్ కు ఏ శాఖను కేటాయిస్తారు, ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రితో పాటుగా కొన్ని కీలక శాఖలు పవన్ కళ్యాణ్ కు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి కూడా కొన్ని శాఖలు కేటాయించవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చ మంత్రివర్గ కూర్పు విషయంలో ఈ రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ టీడీపీ నాయకులతో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కూడా ఒక మారు దీనికి సంబంధించినటువంటి భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక రేపు జరిగేటువంటి సమావేశం అనంతరం దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ.